హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శంషాబాద్ కాళీమాత టెంపుల్ నర్కుడాలో ఉన్న టెంపుల్ని విజిట్ చేయబోతున్నాం. ఇది తెలంగాణలోనే అత్యంత మంచి కోల్కతా కాళీమాత టెంపుల్ లానే ఉంటుంది గైస్. ఇది సేమ్ కోల్కతా కాళీమాత టెంపుల్ అలానే ఉంటుంది. తెలంగాణ నర్కుడాలో ఉంది. ఇక్కడ సేమ్ కాళీమాత చాలా అందంగా ఉంటారు. మనకి ఇప్పుడు కృష్ణుడి గుడి కూడా పక్కనే ఉంటుంది. దాని దగ్గరలోనే పక్కనే వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాం. మనం ఇప్పుడు అలా బయటకు వచ్చేస్తే మనకు అలాగా వ్యూ అంతా బాగుంటుంది గైస్. అక్కడ మనకి చిన్న కృష్ణుడు ఉంటాడు ఫౌంటైన్ దగ్గర. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు వస్తున్నాం. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న సాయిబాబా టెంపుల్ కింద ఉంటుంది గైస్. దగ్గరే మంచి వ్యూ కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది గైస్ టెంపుల్ అయితే మాత్రం. ఇక్కడ దగ్గరలోనే ఏమైనా ఈవెంట్స్ ఏమైనా జరిపించినా కూడా అక్కడ స్టేజ్ అనేది ఒకటి ఉంది, అక్కడ జరిపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనం కాళీమాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్ సేమ్ మన కాళీమాత టెంపుల్, కోల్కతా కాళీమాత టెంపుల్ లానే ఉంటుంది. చూసారు కదా గైస్, మనం ఈ కాళీమాత టెంపుల్ దగ్గరికి వచ్చాం. దీనికి పక్కనే కూడా మనం కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా తొందరలో విజిట్ చేయబోతున్నాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్ టెంపుల్ దగ్గర. ఇప్పుడు మనం నెక్స్ట్ శివుని గుడి దగ్గరకు వచ్చేసాం. ఇది పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. టోటల్ టెంపుల్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. మొత్తం దగ్గర పక్కన మొత్తం చాలా పెద్ద టెంపుల్ గైస్. మనకి శంషాబాద్ కాళీమాత టెంపుల్ నర్కుడా దగ్గర అడిగినా కూడా ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసే టెంపుల్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే మాత్రం. మొత్తం లైక్ ఏదో ఈవెంట్ జరుగుతుంది దగ్గర అనిపిస్తుంది. అంతే గైస్, ఈరోజు మన హోమ్ టూర్ శంషాబాద్ కాళీమాత టెంపుల్. థ్యాంక్ యూ.